హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్. మనందరికీ కామన్ గా వచ్చే ఒక డౌట్ ఉందండి. ఆ డౌట్ గురించే మాట్లాడదామని వచ్చాను. అదేంటో చెప్పనా? బెల్లం బెస్టా లేదా పంచదార బెస్టా? ఈ రెండింటికి అసలు తేడా ఏంటి? షుగర్ ఉన్న వాళ్ళు పంచదారకి బదులుగా బెల్లాన్ని తీసుకోవచ్చా? అలాగే వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు కూడా పంచదారకి బదులు బెల్లాన్ని వాడటం మంచిదేనా? చాలా మంది పంచదారని అవాయిడ్ చేయమంటారు, కానీ దానికి బదులుగా బెల్లాన్ని తీసుకోమంటారు కదా. అలా అని చెప్పి దీన్ని ఓవర్ గా తీసేసుకోవచ్చా? అసలు ఎంత తీసుకోవాలి? నిజంగానే షుగర్ కి బదులు బెల్లం తీసుకోవడం కరెక్టేనా? ఈ డౌట్స్ అన్నింటి మీద మీకు ఒక క్లారిటీ ఇస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంది. ఇది కేవలం ఆ రెండింటిలో తేడా మాత్రమే కాదు, మీకు దీని గురించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది. అది వీడియోలో అయితే చెప్పేస్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. బెల్లాన్ని ఎలా తయారు చేస్తారు, అలాగే పంచదారని ఎలా తయారు చేస్తారు? బెల్లాన్ని సహజమైన పద్ధతిలోనే చెరుకు రసాన్ని ఉడికించి బెల్లాన్ని తయారు చేస్తారు. దీనిలో ఏదో 4-5 కెమికల్స్ మాత్రం ఖచ్చితంగా కలుపుతారు, ఏది మనకు దొరికే బెల్లంలో. కానీ ఆర్గానిక్ బెల్లంలో కొంచెం తక్కువగా ఉంటాయి, 1-2 కూడా పడకుండా ఉండవు, కొంచెం కెమికల్ కలుస్తుంది అంతే. అలాగే పంచదార మొత్తం కూడా కెమికల్ ప్రాసెస్ తో ఉంటుంది, రిఫైనింగ్ ద్వారా తయారు చేస్తారు. ఇంకా క్యాలరీస్ విషయానికి వస్తే బెల్లంలో 100 గ్రాముల బెల్లానికి 380 నుంచి 390 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. అలాగే పంచదారలో 390 నుండి 400 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి ఇంచుమించుగా. వీటిల్లో ఉండే షుగర్స్ గురించి మాట్లాడుకుందాం. బెల్లంలో 85 నుంచి 90% వరకు సహజమైన షుగర్స్ ఉంటాయి. మరి పంచదారలో 99 నుంచి 100% రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. వీటిలో ఉండే పోషకాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. బెల్లంలో ఉండే పోషకాలు ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ చాలా పుష్కలంగా లభిస్తాయి. మరి పంచదారలో అసలు ఎటువంటివి ఉండవు. ఇంకా 4వది, ఇది హెల్త్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? బెల్లాన్ని తీసుకోవటం వల్ల మన శరీరంలో జరిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది మన జీర్ణక్రియకు చాలా మంచిది, శరీరాన్ని డీటాక్స్ చేయటంలో సహాయపడుతుంది. కొంచెం తీసుకున్నా చాలు, ఎనర్జీని మంచిగా ఇస్తుంది. వైట్ షుగర్ తీసుకోవటం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వైట్ షుగర్ ని తీసుకోవటం వల్ల మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా పెరిగిపోతాయి. బరువు పెరగటం, అలాగే షుగర్ వ్యాధులు, డయాబెటిక్ రిస్క్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ఇది మనిషికి ఒక అడిక్షన్ లాంటిది. మనం పంచదారకి బాడీకి ఇచ్చినప్పుడల్లా మన బ్రెయిన్ లో డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి మనల్ని పంచదారకి అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. నిజం చెప్పాలి అంటే సిగరెట్ మందు కంటే కూడా ఈ పంచదార అడిక్షన్ అనేది ఒక డ్రగ్ తో సమానం. మరి ఎంతకీ ఇన్ని చెప్పారు కదా, షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం తీసుకోవచ్చా లేదా షుగర్ తీసుకోవచ్చా అని అడుగుతారా? ఇంకా బెల్లమైనా పంచదారైనా రెండు కూడా షుగరేనండి. రెండింటిని కూడా తీసుకోకపోవటమే మంచిది. ఒకవేళ మీరు తీసుకోవాల్సి వస్తే బెల్లంతో చేసింది మాత్రమే తీసుకోండి. పంచదార కంటే కూడా బెల్లం కొంచెం బెటర్, కానీ చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బెల్లాన్ని కానీ పంచదారని కానీ డైలీ ఎంత తీసుకోవాలో చెప్తాను వినండి. బెల్లం రోజుకు 10 నుంచి 20 గ్రాముల వరకు తీసుకోవచ్చు. పంచదార వీలైతే అవాయిడ్ చేయడం చాలా మంచిది. మీకు అవసరమైతే ఈ బెల్లాన్నే ఇంకొక 5 గ్రామ్స్ పెంచుకోండి. నార్మల్ గా షుగర్ లేని వాళ్ళైనా సరే మన బాడీకి అసలు షుగర్ అనేది అవసరమే లేదు. మరి పంచదార గురించి ఎన్ని లోపాలు ఉన్నాయో చెప్పాను. మరి పంచదార మనకు ఎంత డ్రగ్ గా పనిచేస్తుందో, ఎంత అడిక్షన్ అయిపోయిందో అది కూడా వివరంగా చెప్పాను. అయినా కూడా ఈ పంచదారని అవాయిడ్ చేయలేక చాలా మంది ఊబకాయం నుంచి బయటపడలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ పంచదారని ఎలా అవాయిడ్ చేయాలో చెప్తాను. ఈ షుగర్ క్రేవింగ్స్ అనేవి, స్వీట్ క్రేవింగ్స్ అనేవి తగ్గటానికి నేను కొన్ని చిట్కాలు చెప్తాను. వీటిని పాటించండి. మీరు మానేయాలి అని ముందు బ్రెయిన్ లో గట్టిగా ఫిక్స్ అవ్వండి. తర్వాత మీరు 2 టేబుల్ స్పూన్స్ తీసుకునేది 1 టేబుల్ స్పూన్ చేయండి. ఒకేసారి తీసేయకండి, మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రండి. ఇంకా రెండవది, టీ కాఫీలోకి పంచదారకి బదులుగా బెల్లం పౌడర్ ని అలవాటు చేసుకుంటూ ఉండండి. అలాగే వీలైతే హనీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మెల్లిగా కట్ చేసుకుంటూ అసలు పంచదారని కానీ బెల్లాన్ని కానీ అవాయిడ్ చేసి నేచురల్ పాలతో కూడా తాగటానికి అలవాటు చేసుకోండి. పాలలో నేచురల్ స్వీట్నెస్ ఉంటుంది. ఇంకా చాలా మందికి స్వీట్ క్రేవింగ్స్ అనేవి బాగా వస్తాయి. మనం ఎంత కంట్రోల్లో ఉంచుకుందామంటే అంత ఎక్కువగా అదే టైంలోనే క్రేవింగ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాంటప్పుడు బిస్కెట్లు, చాక్లెట్స్ ఇలాంటివి కాకుండా ఏవైనా సీజనల్ ఫ్రూట్స్ కానీ లేదా కిస్మిస్ కానీ అలాగే ఖర్జూరా కానీ తీసుకుంటూ ఉండండి. ఒక్కసారిగా ఓవర్ గా ఇవ్వకూడదు ఏ స్వీట్ అయినా సరే. వీటిల్లో కూడా గ్లూకోజ్ లేకపోయినా ఫ్రక్టోజు, లాక్టోజు అనే షుగర్స్ కంపల్సరిగా ఉంటాయి. కొంతమందికి ఆకలి ఉండదు,
కానీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది. ఆ టైంలో ఏం చేయాలో చెప్తాను. ఇది అందరూ ఫేస్ చేస్తూ ఉంటారండి. మనకు ఆకలేదు కానీ తిండి మీద వాంఛ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా ఎడక్షన్ అనేది మనల్ని తిండికి అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏం చేయాలో చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు బాగా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు, అనవసరంగా తినాలి అనిపించినప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక 5 మినిట్స్ అలా వాక్ చేస్తూ నడవండి. ఇలా చేయటం వల్ల మీకు ఆ స్వీట్ క్రేవింగ్ అనేది మెల్లిగా కంట్రోల్ అవుతుంది. ఒకేసారి తగ్గించాలని లేదండి, మెల్లిమెల్లిగా తగ్గిస్తూ పోండి. అదే మీకు అలవాటు అయిపోతూ ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఇస్తే మీకు ఆ షుగర్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. చిరుధాన్యాలు, అలాగే గుడ్లు, కూరగాయలు, ఏవైనా గింజలు ఇలాంటివన్నీ మీరు తినటం అలవాటు చేసుకుంటే దీనిలో ఉండే ప్రోటీన్ మీ షుగర్ క్రేవింగ్స్ ని కంట్రోల్ పెడుతుంది. విన్నారు కదా, షుగర్ అనేది మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో. షుగర్ ఉన్న వాళ్ళు కానీ, వెయిట్ పెరగకుండా ఉండాలనుకున్నా కానీ, అలాగే మీరు హెల్దీగా ఉన్నా సరే పంచదారను ఇవ్వకుండా ఉండటానికే ట్రై చేయండి. అలాగే పంచదారను ఎలా అవాయిడ్ చేయాలో మీకు చిట్కాలు కూడా చెప్పాను. వీటిని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు క్రేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. మరి నా వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కమెంట్ లో తెలియచేయండి. మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.